ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. ఈరోజు ఏప్రిల్ నెల 22వ తారీఖు 2024 సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుచున్నారు. మునుపు మీకు పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉండొచ్చు. ఎన్నో శాపాలు, దోషాలు, మరి ప్రమాదకరమైన పరిస్థితులు నీ కుటుంబంలో ఉండొచ్చు. కానీ దానికంటే ఉన్నతమైన స్థితిని, ఉన్నతమైన భవిష్యత్తుని, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, ఉన్నతమైన మేలుని నేను నీకు కలుగజేస్తానని దేవుడి దినమందు మనతో మాట్లాడుచున్నాడు. గతించిన కాలంలో జరిగినవన్నీ విడిచి, వెనుకున్నవి మరిచి, మరి ముందున్న దేవుని కార్యానికై మనము ఎదురు చూసేవారిగా ఉండాలి. గతకాలపు మరి పరిస్థితులన్నిటినీ త్రవ్వుకుంటూ ఉంటామండి. మనం కూర్చుని ఆలోచించుకుంటూ అది అలా జరిగింది, ఇది ఎలా జరిగింది, ఆ సమయంలో ఎలా అయింది, ఇలా అలా అయిందని వాటిని గురించి ఆలోచిస్తూ, చింతిస్తూ, బాధపడుతూ మనకి ప్రజెంట్ దేవుడిచ్చిన సంతోషాన్ని కూడా ఆనందించలేరు కొంతమంది. గతకాలపు, పాతకాలపు రోత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని మరి దేవుడు చెబుతున్నాడు, వెనుకున్నవి మరిచి మనం ముందున్న వాటికై పరిగెత్తాలంట. భక్తుడైన పౌలు గారి చేత దేవుడు రాయించిన మాటలవి. మనము వెనుకున్నవి మరవకపోతే ముందున్న వాటికై పరిగెత్తలేమండి. ఆ సామర్థ్యం మనకి దేవుడిచ్చిన దాన్ని మనం అనుభవించలేము. ఎందుకంటే కృంగుదల, ఆవేదన, నిరుత్సాహము, వేదన, బాధ ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. ముందున్న ఆశీర్వాదాన్ని మనం చూడలేం వెనుకున్నవి మనం మరిచిపోకపోతే. వాటిని మరిస్తేనే ముందున్న గొప్ప విజయానికై మనము పరిగెట్టగలము. మరి మునుపు నీ పరిస్థితి ఏ రీతిగా ఉందో నాకు తెలియదు, కానీ మునుపు నువ్వు ఎంత వేదనకరమైన జీవితాన్ని జీవించావో నాకు తెలియదు, కానీ ఏ శాపాల చేత నీ కుటుంబము, ఏ దోషాల చేత నిండుకొని ఉందో నాకైతే తెలియదు, కానీ ఎటువంటి ఆశీర్వాదం లేక ఎలా కృషించిపోయారో నాకైతే తెలియదు. కానీ ఉదయకాల సమయం ముందు దేవుడు చెబుతున్న మాట ఇది, వాటన్నిటినీ కూడా నేను నా రక్తంతో కడిగి, వాటన్నిటిని కూడా నేను తుడిచివేసి, మునుపు కంటే అధికమైన మేలు నేను మీకు కలుగజేస్తాను. నేను మీ పక్షముగా ఉన్నాను, నేను మీతోనే ఉన్నాను, నేను మిమ్మల్ని విడువను, మిమ్మల్ని ఎడబాయను, మిమ్మల్ని నిత్యము నా కృపచేతనే నేను నడిపిస్తాను అని దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఏ స్థితిలో నీవు ఉన్నావు గమనించుకో. వెనుకున్న వాటిని మరవడం మనం నేర్చుకోవాలి. ముందున్న వాటికై పరిగెట్టడం మనము అలవాటు చేసుకోవాలి. మన యొక్క పాత రోత జీవితం ఎంత అసహ్యకరమైనదో, గతించిన కాలం చాలు. ముందు ఉన్నతమైన దీవెనతో మనము కొనసాగాలి. ఆ రీతిగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఆ రీతిగా మనం ఉండాలి అంటే, మునుపటి కంటే అధికమైన మేలు మనం పొందుకోవాలంటే, దేవుడు మాట ఇచ్చేటి కలుగజేస్తానని ఆయన మాట ఇస్తే దాన్ని నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు. మనం దానిని పొందుకోవాలంటే తగిన భక్తి జీవితం చేయాలి, యథార్థత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే మన దేవుడు మనకి అధికమైన మేలు కలుగజేస్తాడు. ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నిద్దాం. దేవుని కృపచేత ముందుకి నడిపించబడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, దయగలిగిన రాజువైన యేసయ్యా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడువు, అద్భుతకరుడువు. గతకాలం అంతయు నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచాం. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు అయినప్పటికీ మీ కృప మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయం ముందు ఈ రీతిగా తండ్రి నీ పాదాల చెంతకు రావడానికి మీరు కృప చూపి ఉన్నారయ్యా. మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలిగజేస్తానన్నావయ్యా. తండ్రి, మీరిచ్చే మేలు కొరకై ప్రభువా తండ్రి మేము కనిపెట్టుకుని తండ్రి యథార్థంగా జీవించి అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.